సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. ఇక ఫిబ్రవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందండి? సో వృషభ రాశి కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళు ఎప్పుడు చాలా బాగా చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంటేనే మన మాఘమాస పౌర్ణమితో స్టార్ట్ అవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే శుక్రమూఢమి అయిపోతూ ఉంటుంది. అక్కడ నుంచి పెళ్లిళ్ళు, జాతరలు అన్ని ముహూర్తాలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. మనకి శివరాత్రి కూడా ఈ పండుగ రోజున ఈ మంత్లోనే వచ్చింది, 15th వచ్చిందండి. సో ఇవి ముఖ్యమైన విశేషాలని చెప్పుకోవచ్చు. ఇలాంటి మాసంలో వృషభ రాశి వాళ్ళు ఆల్వేస్ ఎవర్ గ్రీన్ బాగుంటారు కాబట్టి ఈ సంవత్సరం ఈ మంత్ కూడా చాలా బాగుంటుంది. సూపర్. వీళ్ళకి ఫస్ట్ ఏ ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2, 3 పాదాలు అంటే ఇందులో ఉంటాయి వృషభలో. పేరు బలం కనుక చూసుకుంటే ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ అన్న అక్షరాలంతా కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్ గ్రహస్థితి కనుక చూసుకుంటే ఫిబ్రవరి మంత్లో 4 గ్రహాలు మారుతున్నాయండి. ఎక్కువగా 3 గ్రహాలు మనం బాగా కన్సిడరేషన్ పరిగణలోకి తీసుకుంటాం. అవి ఏంటి అంటే ఫస్ట్ మకర రాశిలో నుంచి ఇవన్నీ కుంభరాశిలోకి మూవ్ అవుతూ ఉన్నాయండి. 13వ తారీఖు సూర్యుడు, 3వ తారీఖు వచ్చేటప్పుడు బుధుడు, 6వ తారీఖు వచ్చేటప్పుడు శుక్రుడు, కుజుడు వచ్చేటప్పటికి లాస్ట్లో 23న మారుతూ ఉన్నారు. అంటే ఈ యొక్క 4 గ్రహాల మూవ్మెంట్ ఎక్కువగా ఇంపాక్ట్ అనేది ఫస్ట్ 3 మూవ్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి అనమాట. జనరల్గా హోల్ ఇయర్ వీళ్ళకి బెస్ట్గా ఉన్నారు కాబట్టి ఈ యొక్క గ్రహాలు వీళ్ళకి టెంపరీ ఎఫెక్ట్ అంటే 1 మంత్ మాత్రమే ఉంటాయని చెప్పుకోవాలి. ఈ 1 మంత్ కూడా పాజిటివ్గా ఉంటుంది వీళ్ళకి. ఓకే. ఫస్ట్ ఏ విధంగా అంటే సూర్యుడికి క్రియాఫలం అంటే ఎవరైనా ఆఫీసుల్లో పనిచేస్తున్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ వాళ్ళకి, లేదంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి బాసులతో చాలా చక్కగా కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వచ్చేస్తాయి. అప్పటిదాకా ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఈ టైంలో. నెక్స్ట్ మార్స్ అంటే బుధుడు వల్ల ఏమవుతుందంటే ఆల్రౌండ్ ప్రాస్పెరిటీ, హ్యాపీనెస్ వస్తుంది. సో లాస్ట్ 45 days ఈ రాశి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు, గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఇప్పుడైతే చాలా బాగుంటుంది, చాలా మెరుగవుతుంది. ఓకే. శుక్రుడు వల్ల గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదైతే భార్యాభర్తల మధ్య కానీ లేదంటే ఆపోజిట్గా ఉన్న వాళ్ళకి, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత బుధుడు వల్ల ఆల్రౌండ్ హ్యాపీనెస్గా ఉంటుంది. కుజుని వల్ల కొంచెం మిక్స్డ్గా ఉండే రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది. మనం ఇన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే 10వ స్థానంలో శుక్రుడు, ఈయన గ్రహరాజు కాబట్టి ఈయన ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది మంత్లీ రిపోర్ట్స్లో. ఈ వృషభ రాశి వాళ్ళకి ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది. ఎవరికైనా కనుక ఆరోగ్యం కనుక బాగలేకపోతే ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజా దర్శనం, సుసల్లోపో, సుసౌఖ్యం దశమే రవి అని చెప్తారు సంస్కృతంలో. దీని మీనింగ్ ఏంటి? ఆర్థికంగా బాగుంటుంది, హెల్త్ ప్రకారంగా బాగుంటుంది, బంధువులతోటి మిత్రులతోటి చక్కగా కలిసి ఉంటారు. మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రాజా దర్శనం, హైయర్ అఫీషియల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది, గవర్నమెంట్ అఫీషియల్స్ని కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పొలిటికల్ ఫీల్డ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళు పై అధికారులని, వాళ్ళపై ఉన్న వాళ్ళని కలిసి రాజకీయంగా, ఇటు ఆర్థికంగా, ఇటు వాళ్ళ యొక్క క్రియేటివ్ టాలెంటివ్ కానివ్వండి, ఏదైనా పని చేసి ఒక ఉత్సాహం వీళ్ళలో బాగా నిండి ఉంటుంది. రైట్. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా చక్కగా ఉంటారు. ఇదంతా మనకి సూర్యుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఉంటుంది. అయితే ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు హోమ్ ఎన్విరాన్మెంట్. మాక్సిమం అట్లాగే అబ్జర్వ్ చేస్తాం కదండి. ఒకవేళ బయట బాగుంటే ఇంట్లో డిస్టర్బెన్స్, ఇంట్లో బాగుంటే కొంచెం బయట డిస్టర్బెన్స్. పర్ఫెక్ట్ అండి. సో జ్యోతిష్ శాస్త్రం ఇస్ వెరీ, ఎందుకంటే మనం స్పౌస్, భార్య లేకుంటే భర్త ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉన్న వాళ్ళని ఎందుకు చేసుకుంటామంటే కారణం ఇదే. ఈ ప్రొఫెషనల్ బాగున్నప్పుడు ఇంట్లో లేడీస్కి బాగున్నవి 2 మ్యాచ్ అవుతుంది అనమాట. ఇద్దరు ఒకటే ఉన్నారనుకోండి, ఇద్దరు అక్కడ బిజీగా ఉంటే ఇల్లుని ఎవరు పుట్టుకుంటారు. ఇలాంటి ఇద్దరు ఇంట్లో కూర్చుంటే బయటకు వాళ్ళు పని చేస్తారు. అందుకని ఇద్దరు విరుద్ధమైన మనస్తత్వం వాళ్ళు ఎందుకు చేస్తారంటే అందులో ఏమంటారు, కాంప్లిమెంటరీ ఎఫెక్ట్ అంటారు. మనం అనుకుంటే మనల్ని ఖండిస్తున్నారని, కానీ అవతల మనం చూడని యాంగిల్ వాళ్ళు చూస్తున్నారని చెప్పేసి మన మనుషులు కావాలని అలా పెట్టారు అనమాట. సో ఆ బ్యాలెన్స్ ఎప్పుడైతే ఇంట్లో ఉంటుందో బయట కూడా బ్యాలెన్స్ ఉంటుందండి. ఎప్పుడైతే ఇంట్లో బాగా డిస్టర్బ్డ్గా ఉంటుంది, ప్రొఫెషనల్ మ్యాటర్ కూడా చాలా డిస్టర్బ్గానే ఉంటుంది. ఎంతో దూరం వెళ్ళలేరు. పర్టికులర్ బిజినెస్ పీపుల్కి చాలా వర్తించిందండి. జాబ్ ఈజ్ ఓకే, వాళ్ళ దగ్గర చేస్తారు కాబట్టి. ఎవరైతే నేను చాలామంది ఇండివిజువల్ జాతకాలు చూసినప్పుడు కూడాను ఇంట్లో భార్యతో సత్సంబాలు మెయింటైన్ చేస్తూ, ఇంటి వాతావరణం చక్కగా పెట్టుకొని, ఇల్లంతా కలకలగా పెట్టుకొని, ఇంట్లో వాళ్ళంతా నవ్వుతూ ఉంటే బిజినెస్ 10 times పెరిగిద్దండి. చాలా సెన్సిటివ్ బిజినెస్ పీపుల్.
మోస్ట్ ఫ్రాజైల్ ప్రోడక్ట్, మోస్ట్ ఫ్రాజైల్ డ్యూటీ ఏదంటే బిజినెస్ చేయటం. చాలా వచ్చేస్తుంటారు, అందుకని చాలా ఆధ్యాత్మికంగా కూడా ఉంటారు. మన బిజినెస్లన్నీ ఎలాంటి షాప్ అయినా కానీ ముందు దేవుడి పేరుతో పెట్టుకునేది, ఎందుకంటే అందుకని. మంచి అబ్జర్వేషన్ అండి. అలాగే ఇంటర్వ్యూ చేసి ఎంతో కొంత జ్ఞానం సంపాదించుకున్నా. వెరీ గుడ్ అబ్జర్వేషన్ అండి. సూర్యుడు 10వ ఇంట్లో ఉంటే 4వ ఇంట్లో ఇబ్బంది పెడతాడు, 4వ ఇంట్లో ఉంటే ప్రొఫెషన్లో స్ట్రాంగ్ ఉంటాడు, అలా అనమాట. సో ఈ కుజుడు వీళ్ళకి, మన కుజుడు గురించి చెప్పుకుంటున్నాం. వీళ్ళు 9వ ఇంట్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. ఒకటి, విపరీతంగా ఖర్చులు అవుతాయి. రెండోది స్టమక్ పెయిన్, తర్వాత గ్యాస్ట్రైటిస్, అల్సర్ ఇవన్నీ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా ఏమనుకుంటారంటే శోషణం, దేహ పీడనం, మెయిన్గా హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా కుజుడు వల్ల అండి, కుజుడు వల్ల ఉంటుంది. తర్వాత కొంచెం టెన్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఇది ఎనీవే టెంపరీ ఒక 1 వీక్ 10 డేస్ మాత్రం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఎనీవే మారుతూ ఉంటారు. వీళ్ళకి ఇంపాక్ట్ స్లోగా పోతూ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే స్త్రీలు, భార్యాభర్తల మధ్య సంబంధాలు కానివ్వండి, లేదంటే ఆఫీసులో కానీ బయట కానీ, లేడీస్ అయితే జెంట్స్, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అప్పటిదాకా మిమ్మల్ని హంబుల్గా, వినయంగా, విధేయతగా ఫాలో అయిన వాళ్ళు సడన్గా మీకు రివర్స్ అయిపోయేసి నువ్వెంత అని క్వశ్చన్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది, గమనించుకోవాలి. ఓకే, రిలేషన్షిప్ చక్కగా మెయింటైన్ చేయాలి. పర్టికులర్గా మనకి ఏం చెప్తారంటే మహర్షుల సంస్కృతంలో స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి అని చెప్తారు. అంటే స్త్రీల ద్వారా అప్పటిదాకా కంఫర్టబుల్గా, లగ్జరీగా, ఒక కేర్గా ఉన్నవాళ్ళు వాళ్ళు రివర్స్ అయిపోయి వీళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ద సేమ్ వైస్ వర్సా విత్ లేడీస్ కూడా. అప్పటిదాకా వాళ్ళకి సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఎవరైనా వాళ్ళ ఆఫీస్లో కానీ వీళ్ళలో కానీ జెంట్స్ ఉంటే వీళ్ళని క్వశ్చన్ చేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది, గమనించుకోవాలి. రిపో భయం, శత్రు భయం కూడా ఎక్కువ ఉంటుంది. కానీ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే శుక్రుడు ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో చక్కదిద్దుతూ ఉంటాడు. మన ఇందాక సూర్యుడు ఇబ్బంది పెడుతూ ఉంటే శుక్రుడు వచ్చేటప్పటికి ఆ తీవ్రతను చాలా వరకు తగ్గించేసి హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ ఈ టైంలో ఇంటికి సంబంధించిన ఏసీలు కొనుక్కోవటం, కార్లు కొనుక్కోవటం, ఏదైనా లగ్జరీ కంఫర్ట్కి సంబంధించిన వ్యవహారాలు కొనుక్కోవటం, ఇంటిని బ్యూటిఫై చేసుకోవటం, లేదంటే ఏళ్ళని చక్కగా జ్యువెలరీతో డెకరేట్ చేసుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు వృషభ రాశి వాళ్ళు. ఎస్. సో గ్రహాల ప్రకారం బాగుంది, మరి నక్షత్రాల ప్రకారం? నక్షత్రం ప్రకారం కూడా వీళ్ళని కొట్టేవాళ్ళు ఎవరని చెప్పుకోవాలి, చాలా బాగుంటుంది. కాబట్టి ఫస్ట్ రాజ్య లాభం, ప్రతి ఒక్కరికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. రెండోది ఉన్న ప్లేస్ నుంచి కొంచెం దూర ప్రయాణాలు చేసి అక్కడ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళకి వస్త్ర లాభం, షాపింగ్ అంతా పాజిటివ్గా ఉంటుంది. బట్ ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి, ఏంటంటే హెల్త్ కాంప్లికేషన్స్, ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే, ఎక్స్పెండిచర్ విపరీతంగా అవుతుంటుంది. కాబట్టి ఆ బడ్జెట్ ప్రకారంగా ఖర్చు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డబ్బులు ఉందని చెప్పేసి హాస్పిటల్కి అటు ఇటు వెనక ముందు ఆలోచించుకొని ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉందని ఆ సైకాలజీ రాగానే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అనవసరమైన ఖర్చులు పెట్టే అవకాశం ఉంది. నిజంగా ఉంటే ఖర్చు పెట్టచ్చు, అందుకని ఇంపల్సివ్గా ఉండే అవకాశం మీకు ఉంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి ఫస్ట్ 10 డేస్. మిగతా అన్ని విషయాలు బాగుందండి. హెల్త్ కొంచెం, బాడీకి సంబంధించి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవటం, డ్రింక్ వాటర్ ఎక్కువగా తాగటం, గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి రీబిల్డ్ చేసుకోవటం, ఫాస్టింగ్ ఉండి రీబిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవి 3 నక్షత్రాలకు కూడా ఇవే వర్తిస్తాయి. సేమ్ అండి. ఎక్కువ పెద్ద అంటే ఓవరాల్గా ఇలా బాగుంది కాబట్టి ఎక్కువగా మనం చెప్పడానికి కూడా ఏముంది. సో మరి రెమెడీస్ వీళ్ళు ఏం పాటించాలి ఒకవేళ బాగాలేదు అనుకున్న వాళ్ళకి? సూర్యుడికి సంబంధించి వీళ్ళు ఎక్కువగా సూర్యనారాయణని, సూర్యాష్టకము, తర్వాత మనకి సూర్య నమస్కారాలు చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుందండి. రెండోది, వీళ్ళు ఈ టైంలో వాకింగ్ ఎక్కువ చేస్తే చాలా మంచిది. మంచి వాటర్ తాగి వాకింగ్ ఎక్కువ చేస్తే చాలా బాగుంటుంది. ఈ మాఘమాసం కానివ్వండి, మళ్ళీ తర్వాత మన వచ్చే శివరాత్రి కానీ ఈ సందర్భంలో ఈ రాశి వాళ్ళకి పర్టికులర్గా ఇలా ఉంటే చాలా కలిసి వస్తుంది. ఇవి కాకుండా ఎవరైనా ప్రొఫెషనల్ మ్యాటర్లో స్టాగ్నేటెడ్గా ఉంటే మన్యు పాశుపత అభిషేకం ఎన్ఆర్ఐలకి నేను చాలా మంది చేపిస్తాను. రాహు విత్ మన్యు వెరీ గుడ్ రిజల్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఫారిన్లో ఉంటారు, రాహు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. దానికి హనుమంతుడు యాడ్ చేసేస్తే అటు ధనము ఇటు కార్యసిద్ధి 2 వస్తూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళు అది చేయించుకుని చాలా బాగుంటుంది. ఇన్ కేస్ ఫైనాన్స్ ఎవరికైనా స్టాగ్నేటెడ్గా ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపిస్తే బాగుంటుంది. ఇవి కాకుండా వాళ్ళు ఇండివిజువల్గా, ఈ రాశి వాళ్ళకి ప్రాబ్లంలు ఉండవు, బట్ ఉన్నవి మేనేజ్ చేసుకుంటారు. ఇన్ కేస్ ఎవరైనా కనుక ఎక్కడన్నా ఆగిపోయి ఉన్నాము, లేదండి మాకు చాలా టఫ్గా ఉందనుకుంటే మనకి జాతకం చూస్తే రెమెడీస్ ఏమైనా చూస్తే ఆ బ్లాకేజెస్ ఉంటాయి, అవి సెట్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోవచ్చు. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్తే అండి.